ఎమోషన్ అనేది పిల్లలకు తెలియాలంటే ఇలాంటి యాక్టివిటీస్ స్కూల్లో కండక్ట్ చేస్తేనే అలాంటివి పిల్లలకు కూడా తెలుస్తాయి కదా. సో ఇలా ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ కిడ్కి ఇలా ప్రపోజ్ చేయించారు, మదర్కి కిడ్కి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కళ్ళకి గంతలు కట్టేసి ఒక గేమ్ ఆడిపించారు. సో నేను మా బాబుని అయితే పట్టుకున్నాను, చూడండి. ఈ గేమ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే మన పిల్లలు ఎక్కడున్నా సరే మదర్ అనేది వాళ్ళ పిల్లల్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలదు అనేది ఈ గేమ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఇలా చాలా యాక్టివిటీస్ చేయించారు, డే మొత్తం ఇలా యాక్టివిటీస్ చేయించారు అండ్ విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఇచ్చారు. పిల్లలు అండ్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మనం డైలీ చాలా బిజీగా ఉంటాము, పిల్లలతో ఇలా ఆడుకోవడం ఇలాంటివి మనం చేయడానికి కూడా మనకు టైం ఉండదు. హౌస్ వైఫ్స్ అంటేనే చాలా బిజీగా ఉంటారు కదా. సో ఇలాంటివి స్కూళ్ళల్లో కండక్ట్ చేస్తే చాలా అప్పుడప్పుడు మదర్స్ కూడా రిలీఫ్ అవుతుంటారు కదా. ఈ స్కూల్లో ఇలాంటివి కండక్ట్ చేయడం నాకు చాలా నచ్చిందనమాట. సో నేను మా చిన్న బాబుని కూడా తీసుకొని వెళ్ళాను. సో ఇక్కడ టోటల్గా ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ వేయించారు, మదర్ది కిడ్ది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేయించారనమాట. నాది వేదాది కూడా వేయించారు. నేను లాస్ట్లో పిక్ పోస్ట్ చేశాను, చూడండి. ఇంకా ఇది చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు కిడ్స్ అయితే. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ర్యాంప్ వాక్ క్రియేట్ చేశారు. ర్యాంప్ వాక్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. బట్ వేద నాకు సపోర్ట్ చేయలేకపోయాడు. వాడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు నేను వాలీబాల్ ఆడుకుంటాను, వాలీబాల్ కావాలి అని ఏడుస్తున్నాడు. సో వాడు కొంచెం డిస్టర్బింగ్గా బిహేవ్ చేశాడు. అందుకే నేను కొంచెం కంఫర్ట్గా ఉండలేకపోయాను. బట్ నా బెస్ట్ నేను ట్రై చేశాను. బట్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలా ర్యాంప్ వాక్ క్రియేట్ చేశారనమాట. అంటే ఇందులో విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఇచ్చారు. పిల్లలైతే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, చూస్తున్నారు కదా. చాలా స్టైలిష్గా కూడా వాక్ చేశారనమాట. సో ఇక్కడ మాకు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి లంచ్ టైం అండి, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. సో టోటల్గా స్కూల్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మెమోరీస్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ అనేటివి క్రియేట్ చేశారు. డిఫరెంట్ ఫొటోస్ కూడా తీశారు. సో ఇప్పుడు కొంచెం బ్రేక్ టైం ఇచ్చారు. ఇప్పుడు వేద గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు. ఇది వచ్చేసి టోటల్గా గ్రౌండ్ ఇలా ఉంటుంది స్కూల్లో. ఒకసారి వేదాంత్ దగ్గరికి వెళ్దాం, చూడండి. వేదా రా, వెళ్దాం రా, వెళ్దాం. హాయ్ చెప్పు వేదా. ఇంటికి వెళ్దాం బేటా. అవును బేటా. సో ఫైనల్గా అయితే ఫ్రేమ్స్లో ఇలా చాలా ఫొటోస్ తీసుకున్నారు, మదర్ని కిడ్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. బాయ్.